దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఈరోజు ధ్యాన భాగంగా చదువుదాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. చాలు. ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు ఎఫెస్సులో ఉన్న సంఘముతోటి మాట్లాడుతున్నాడు. ఓ ఎఫెస్సి సంఘమా, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను అని చెప్పాడు. ఈరోజు మన ధ్యాన భాగం ఏంటంటే, అసలు నికోలాయితులంటే ఎవరు, వారి క్రియలు ఏంటి, దేవుడు ఎందుకు ద్వేషిస్తున్నాడు, ఈ 3 విషయాలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథంలో ప్రభు అన్న మాట ఏంటంటే, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. సంగమా, నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నానన్నాడు. అసలు ఈ నికోలాయితు ఎవరు, వారి క్రియలు ఎలాగుంటాయి, అసలు బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాలు ధ్యానం చేద్దాము. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమింతుము, వారిని మేము పరిచర్య చేయడానికి నియమిస్తాము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఎడతెగక ఉంటామని చెప్పారు. ఇంకా ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడునగు నికోలాసు అను వారిని, ఇక్కడ కనపడ్డాడండి, నికోలాసు అను వారిని ఏర్పరుచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. దేవునికి స్తోత్రం. వినండి, ఆ రోజుల్లో కొత్తగా సంఘం స్థాపించబడినప్పుడు 12 మంది అపోస్తలులు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. 12 మంది అపోస్తలులు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాలంలో సంఘము బాగా వర్ధిల్లుతుంది. ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళు దేవుడిని నమ్ముకొని సంఘములో కలుస్తూ ఉన్నారు. సంఘం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు సంఘములో పలహారం పంచడానికి, పరిచర్య చేయడానికి, బల్ల ఏర్పాటు చేయడానికి, ఇలా సంఘములో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడానికి అపోస్తలులకి టైం సరిపోలా. సంఘమేమో చిన్నదిగా ఉన్నప్పుడు ఎన్నైనా చేయగలిగారు. సంఘం పెరిగిన తర్వాత, సంఘం పెద్ద అయిన తర్వాత, సంఘం విస్తరించిన తర్వాత ఈ సంఘములో ఉన్న పరిచర్య కార్యక్రమాలు జరిపించడం అనేది అపోస్తలులకి ఇబ్బందిగా మారింది. ఉదాహరణకి కొద్ది మంది సంఘం ఉన్నప్పుడండి, ప్రతి ఒక్కరికి ప్రభు బల్లని నేనే ఇచ్చేవాడిని. ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరికీ పేరున ప్రభు బల్ల ఇచ్చేవాడిని. సంఘం కొంచెం పెరిగినాక అందరికీ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. సంఘం ఈ రోజున్న స్థితికి వచ్చినాక ఒకే వ్యక్తి ప్రభు బల్ల ఇవ్వాలంటే 1.5 గంట టైం పట్టే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏం చేశాము, కొంతమందిని పరిచర్య చేయడం కోసము ఎన్నుకొని ప్రార్థన చేసి ఏర్పాటు చేసి, మీరు ఈ ప్రభు పనిలో ఈ పనులు చేయాలి అని కొంతమందిని సంఘక్షేమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి ఇది ఆ రోజుల్లోనే అపోస్తలులు మేం ప్రార్థన చేయటం మాని, వాక్యం చెప్పడం మాని, ఈ పలహారాలు పంచడము, ఆహారం పంచడము, కానుకలు పోగు చేయటము, లేదా వేరే పనులు చేయటం చేస్తే ఆత్మీయత దెబ్బతినిద్దని ఆ పనులు చేయటం కోసము 7 పెద్దల్ని ఎన్నుకున్నారండి.
ఈ 7 పెద్దలు ఎందుకు? సంఘములో ఆహారం పంచిపెట్టడం కోసం, సంఘములో పరిచర్య చేయడం కోసం, సంఘములో పనిచేయడం కోసము 7 పెద్దలను ఏర్పాటు చేసుకొని సెలెక్ట్ చేశారు ఆ రోజు. ఈ 7 ఎవరు? జ్ఞానం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు, నలుగురిలో కాస్త మంచి అనిపించుకునే పేరున్నోళ్ళు, ఒక 7 మందిని పెద్దలుగా పెట్టారు ప్రారంభ సంఘంలో. అప్పుడున్న సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరో నేను కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ పెద్దలు ఎవరంటే స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెర్మనాసు, ఇక్కడికి 6 అయ్యారు. 7వ వ్యక్తి యూదుల మత ప్రవిష్టుడు, అంతియోకయ వాడైనటువంటి నికాలాసు. 6 పేర్లు వరుసగా రాశారండి. 7వ పేరు ఏమన్నాడు? యూదుల మత ప్రవిష్టుడు అన్నాడు. మీకు యూదుల మత ప్రవిష్టుడు అంటే ఎవరో చెబుతాను, జాగ్రత్తగా వినండి. వాస్తవంగా అపోస్తలులు 12 మంది కూడా యూదులే. యేసు ప్రభు వారు యూదా గోత్రంలో పుట్టాడు. మిగతా 12 మంది కూడా ఇశ్రాయేలీల్లో పుట్టినటువంటి వారే 12 మంది అపోస్తలులు. అయితే సంఘము కూడా ఏర్పడినాక ఈ ఇశ్రాయేలీల్లో నుంచి వచ్చిన వారినే సంఘముగా పెట్టడము, పెద్దలుగా పెట్టడం జరిగింది. వీరిలో అందరి పేర్లు బాగానే చెప్పారు, కానీ చివరి పేరు నికోలాసు. ఈయన పేరు నికోలాసు. ఈ నికోలాసు ఎవరంటే యోధా మత ప్రవిష్టుడు. యోధా మత ప్రవిష్టుడు అంటే అర్థం ఏంటంటే ఇతడు యూదుడు కాదు, అన్యుడు. ఈ అన్య జాతికి చెందినటువంటి నికోలాసు యోధా మతం నచ్చి, యూదుల బోధ నచ్చి, యోధా మతానికి ఆకర్షించబడి అతను కూడా యూదుడుగా మారి యూదుల్లోకి ప్రవేశించాడు. ఒరిజినల్గా జన్మతః యూదుడు కాదు, జన్మతః ఇశ్రాయేలీయుడు కాదు. ఇతను వాస్తవంగా వేరే వ్యక్తి, ఇశ్రాయేలీయులకు బయట వ్యక్తి. ఈ బయట వ్యక్తి ఏం చేశాడు? యోధా మతం మీద విశ్వాసం ఉంచి, యోధా మతం చేత ఆకర్షించబడి ఇతను కూడా యూదుడుగా మారి తన సిద్ధాంతాలను వదిలిపెట్టి యోధా మతములో ప్రవేశించాడు. ఈరోజు క్రైస్తవ్యములో కూడా అనేక వందల వేల మంది ప్రవేశించి క్రైస్తవులుగా మారుతున్నారు. జన్మతః క్రైస్తవులు కాదు, క్రైస్తవ మత బోధలు నచ్చి, యేసు ప్రభు వారి బోధ నచ్చి, యేసు ప్రభు వారి సిద్ధాంతాలు నచ్చి, యేసు ప్రభు వారి ప్రేమకు ఆకర్షించబడి అనేక మంది క్రైస్తవ్యములో ప్రవేశిస్తున్నారు. ఈరోజు ఏ విధంగా అన్యజనులు క్రైస్తవ్యములో ప్రవేశిస్తున్నారో ఆ రోజుల్లో ఈ నికోలాసు అనేటువంటి వ్యక్తి యోధా మత ప్రవిష్టుడుగా, అనగా యోధా మత ప్రవేశము చేయటం జరిగింది. అందుకనే ఆ పేర్లు రాసేటప్పుడు 6 పేర్లు మామూలుగా రాశారు. 7వ పేరుని యోధా మత ప్రవిష్టుడును, అంతియోకయ వాడైనటువంటి నికోలాసు కూడా సంఘ పెద్దల్లో ఒక పెద్దగా పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నికోలాస్ ఎవరో అర్థమైందా? ప్రారంభ శతాబ్దములో ప్రారంభ సంఘములో 7 సంఘ పెద్దలను పెట్టారు. 7 సంఘ పెద్దలలో నికోలాసు అనేటువంటి ఆయన ఒకడు. ఈ నికోలాసు అందరిలాంటి కాదు, మిగతా 6 అయితే ఇశ్రాయేలీలే. కానీ ఈ నికోలాస్ అనేటువంటి వ్యక్తి అన్యులలో నుంచి యోధా మతములోనికి ప్రవేశించినటువంటి వాడు. జన్మతః యూదుడు కాదు, పుట్టుకతో యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, అంతియోకియా ప్రాంతానికి చెందినవాడు, బయట నుండి వచ్చి ఆ ప్రాంతంలో స్థిరపడ్డాడు. అందుకనే అతనిని యోధా మత ప్రవిష్టుడు అని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యోధా మత ప్రవిష్టుడు సంఘ పెద్ద అయినప్పటికి కూడా 7 సంఘ పెద్దల్లో ఒక పెద్దగా ఉన్నాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఎక్కువ మంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ మంది అభిప్రాయం ఈ 7 పెద్దలు సంఘంలో బాగానే ఉన్నాడు, కానీ ఈ వ్యక్తి బయట నుండి వచ్చినవాడు కాబట్టి ఈ సంఘంతో కానీ సంఘ పెద్దలతో కానీ సరిగా కలిసి ఉండలేకపోతున్నాడు.
ఇతని ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి, ఇతని పద్ధతులు వేరుగా ఉంటున్నాయి, ఇతని జ్ఞానం వేరుగా ఉంటుంది, ఇతనికి వచ్చే ఐడియాలు వేరుగా ఉంటున్నాయి, మిగతా 6 పెద్దల ఐడియాలు వేరుగా ఉంటున్నాయి. ఇతను ఏం చేస్తున్నాడు? అందరితో కలవలేకపోతున్నాడు, అందరితో పాటు కలిసిమెలిసి ఉండలేకపోతున్నాడు, సంఘంతో కలిసిమెలిసి ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇతని మనసు వేరుగా ఉంది, మిగిలిన వాళ్ళందరి మనసు వేరుగా ఉంది. అందరి ఆలోచనలు ఒక రకంగా ఉంటే ఇతని ఆలోచనలు సపరేట్గా ఉంటున్నాయి. అసలు నికోలాస్ అంటే అర్థం ఏంటంటే, నికో అంటే లోబరుచుకొనుట, లాస్ అంటే ప్రజలు. నికో అంటే లోబరుచుకోవటం, లాస్ అంటే ప్రజలు. గ్రీకు భాషలో నికోలాస్ అనగా ప్రజలను లోబరుచుకునేవాడు లేదా ప్రజలను నాశనం చేసేవాడు, డిస్ట్రాయర్ అని అర్థం. నికోలాస్ అన్న మాటకి ప్రజలను లోబరుచుకునేవాడు లేదా ప్రజలను నాశనం చేసేవాడని నికోలాస్ అనేటువంటి మాటకి అర్థము. ఇక ఇతను వచ్చి ఏం చేస్తున్నాడు? ఏదో విధంగా ఇతను యూదుడు కాకపోయినా పెద్దల్లో ఒకడిగా ఎన్నుకోబడ్డాడు. రహస్యంగా మొత్తానికి పెద్దల్లో ఒకడిగా జ్వరపడ్డాడంట. యోధా పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. ఏలయనగా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. కొంతమంది అంట సంఘాలలో జ్వరబడ్డారంట. ఎలా జ్వరబడ్డారు? వాస్తవంగా వాళ్ళకి యోగ్యత లేదు, వాస్తవంగా సరిపోయిన జ్ఞానం లేదు, వాస్తవంగా దేవుని గురించినటువంటి జ్ఞానం వారికి లేకపోయినా రహస్యంగా సంఘములో జ్వరబడ్డారంట. జ్వరబడి ఏం చేస్తున్నారు? వారు భక్తిహీనులై వాళ్ళకి భక్తి లేదు. మన దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తూ మన అద్వితీయ నాథుడును ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. చాలండి. నికోలాయితులంటే ఎవరు? సంఘములోనికి జ్వరబడి సంఘములో లేనిపోయిన చిక్కులు పెట్టి ప్రజలను నాశనం చేస్తూ, సంఘాలను నాశనం చేస్తూ, విశ్వాసులను నాశనం చేస్తూ, భక్తి లేని వాళ్ళుగా ఉండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళనీయకుండా, ప్రార్థన చేసుకునే వాళ్ళని చేసుకోనీయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను నాశనము చేస్తూ, డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. వీరే నికోలాయితులు. నికోలాయితులు అంటే ఎవరు? 7 పెద్దలు పెట్టినప్పుడు 7 పెద్దలలో యోధామత ప్రవిష్టుడు బయటోడు ఒకడు వచ్చి చేరాడు. ఆ బయట వాడు వచ్చి చేరినోడికి ఏమీ తెలీదు. ఈ అపోస్తలులు వీడు కూడా తెలుసులే అని చెప్పి పెద్దగా పెట్టారు. ఆత్మ వస్తుంది, జ్ఞానం ఉంది, పర్వాలేదులే మంచోడు అనుకున్నారు. కానీ కొంతకాలం అయిపోయినాక మిగిలిన వాళ్ళల్లో కలవకుండా విభేదాలు సృష్టిస్తూ, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ, సంఘాన్ని నాశనం చేస్తూ ఒక వ్యక్తి బయలుదేరాడు. వాడిని అనుసరించే వాళ్ళందరినీ కూడా నికోలాయితులు అంటారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ముఖ్యంగా 3 తప్పుడు బోధలు చేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్లలో కూడా కొన్నిసార్లు కొంతమంది వస్తారు, మీ దగ్గర కూడా కొంతమంది వచ్చి లేనిపోయిన మాటలు చెబుతూ ఉంటారు. నికోలాయితులు చెప్పే బోధలు ఎలాగుంటాయో, నికోలాయితులను ఎలా గుర్తుపట్టాలో ఈరోజు నేను మీకు క్లుప్తంగా చెబుతాను. జాగ్రత్తగా వినండి. నికోలాయితుల గురించి 3 విషయాలు. ఎలా నికోలాయితులు చెప్పే బోధ ఏంటంటే, ఈ నికోలాయితు అన్నటువంటి వాడు సంఘంలో ఏమని బోధిస్తున్నాడంటే, సంఘంలో పెద్దలుగా పెట్టారు కదండి, 7 పెద్దలను పెట్టారు కదా, 6 పెద్దలు బాగానే చేస్తున్నారు. ఈ నికోలాస్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే సంఘంలో వాళ్ళకి ఏమని చెబుతున్నాడంటే, అబ్బాయిలో మనం రక్షణ పొందాలంటే కంపల్సరిగా సున్నతి పొందాలయ్యా. అబ్రహాం గారు ఏ విధంగా సున్నతి పొందాడో, అబ్రహాం గారు సున్నతి పొందినట్టుగానే సంఘములో అందరూ సున్నతి పొందాలి అని సున్నతి ఆచారాన్ని తెచ్చి సంఘంలో పెట్టాడంట. మిగతా 6 బాగానే ఉన్నారు, కానీ వీడొచ్చి ఏం చెబుతున్నాడు? విశ్వాసులు కూడా సున్నతి పొందాలి, సంఘంలో వాళ్ళందరూ సున్నతి పొందాలి, సున్నతి లేకపోతే రక్షణ లేదు, కంపల్సరిగా ప్రతి ఒక్కరూ సున్నతి పొందాల్సిందే అని చెప్పింది రైట్ అనుకుందాం. మగవాళ్ళు సున్నతి పొందుతారు, ఆడవాళ్ళు ఏం పొందాలి? లేనిపోయిన సున్నతి ఆచారాన్ని తెచ్చి పెట్టాడు.
వాస్తవంగా క్రైస్తవులకి ఏ సున్నతి అవసరము లేదు. ఈ సున్నతి అనేది యూదుల ఆచారం. యూదుల ఆచారాన్ని తెచ్చాడు, పెట్టాడు, సంఘంలో పెట్టాడు అయ్యగారు. చూద్దాం, వాక్యం చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? సహోదరులు అంటే సంఘము. యేసు ప్రభు వారు తన రక్తం గార్చి సంపాదించిన సంఘము, క్రీస్తు రక్తము చేత, క్రీస్తు గాయాల్లో నుండి జన్మించిన సంఘములోకి వచ్చి వీళ్ళు సంఘంలో ఏం చెబుతున్నారు తెలుసా? మోషే చెప్పినట్టుగా సున్నతి పొందాలి, ఇశ్రాయేలీయులు సున్నతి పొందినట్టు సున్నతి పొందాలని. సున్నతి పొందితేనే పరలోకము, సున్నతి పొందితేనే దేవుని రాజ్యము, సున్నతి పొందకపోతే దేవుని రాజ్యం లేదని ఒక దుర్బోధని సంఘంలోకి తెచ్చారు. సంఘంలో వాళ్ళందరూ గలిబిలైపోయారు. అపోస్తలులు ఏం చెబుతున్నారు? మనకి సున్నతి అవసరం లేదు, ఇశ్రాయేలుకి సున్నతి కానీ మనకు సున్నతి అవసరం లేదు, క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాము, మనకి సున్నతి అవసరం లేదని అపోస్తలులు అందరూ చెబుతుంటే ఈ నికోలాస్ అనేవాడు వచ్చి అందరినీ గలిబిలి చేసి, అందరినీ కన్ఫ్యూజ్ చేసి, మీరందరూ కూడా సున్నతి పొందాలి, సున్నతి పొందిన వాళ్ళు ఉన్నారా మీలో, సున్నతి పొందకపోతే పరలోకం బావు అని చెప్పగానే పెద్ద గలిబిలి స్టార్ట్ అయిపోయింది. కానీ వాస్తవంగా దేవుణ్ణి నమ్మిన మనలాంటి వారు, ప్రభువు నమ్మిన మనలాంటి వారికి సున్నతి అవసరం లేదని అపోస్తలులు తేల్చి చెప్పారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ సున్నతి కావాలి. రోమాపత్రిక 2వ అధ్యాయము 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అక్కడ ఏమంటున్నాడు? అంతరంగమున యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై. ఏంటన్నారా? సున్నతి అనేది శరీరంలో జరిగేది కాదు, ఆత్మలో జరిగేది. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అక్షరము వలన కలిగేది కాదన్నాడు. అంటే ఏంటి? ఈ సున్నతి అనేది హృదయంలో జరగాలి. సున్నతి మార్పుకి గుర్తు. మార్పు అనేది ఆడ రావాలి, హృదయంలో రావాలి. హృదయం మారకుండా, మనసు మారకుండా బయట ఎన్ని సున్నతులు పొందినా ఉపయోగం ఏమి? క్రైస్తవులకు సున్నతి అవసరము లేదు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని, దేవుని మాట వింటమే ముఖ్యం గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు. సున్నతి పొందడంలో ఏమీ. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నాడు? దేవుని మాటలు మనం వినాలి కానీ, దేవుని ఆజ్ఞలు పాటించాలి కానీ సున్నతి పొందడంలో ఏమీ లేదు, పొందకపోవడంలో ఏమీ క్రైస్తవులకి అవసరం లేదన్నమాట. అది గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందేమీ లేదు. అంటే ఏమన్నాడు పౌలు గారు? యేసుని నమ్మినటువంటి వారు సున్నతి పొందాల్సిన అవసరము. అసలు ఈ సున్నతి పొందమని ఎవరికి చెప్పాడు? అబ్రహాంకి చెప్పాడు. సున్నతాచారం ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకి ఇవ్వబడింది. మనం ఇశ్రాయేలీయులం కాదు, మనము క్రైస్తవులము, క్రీస్తుని పోలిన వారము, యేసు క్రీస్తు బిడ్డలము, యేసు రక్తం చేత కడగబడిన వారము. కనుక క్రైస్తవులైన వారికి సున్నతి అవసరము లేదు. 15వ వచనం చదవండి. కొత్త సృష్టి పొందుటయే గాని, కొత్త సృష్టి పొందుటయందే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందుటయందు ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పౌలు గారు గాని అపోస్తలులు గాని ఏం చెబుతున్నారు? సున్నతి అనేది మనకు కాదు, సున్నతి అనేది సంఘానికి కాదు, సున్నతి అనేది ఇశ్రాయేలీయులకి అని వాళ్ళు చెబుతుంటే
ఈ నికోలాసు వచ్చి ఏం చెబుతున్నాడు? మనం కూడా సున్నతి పొందాలి, విశ్వాసులందరూ సున్నతి పొందాలి, సున్నతి పొందకపోతే రక్షణ లేదని దుర్బోధ చేయటము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈ నికోలాసు చేసే తప్పుడు పని ఏంటంటే, ఈ నికోలాస్ అనేవాడు చేసే దుర్బోధ ఏంటంటే, జనం దగ్గరకు వచ్చి మీరందరూ సున్నతి పొందాలని జనాన్ని గలిబిలి చేస్తే, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు, సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు అతని మాట విని, అతని మాట నమ్మి నిజమే అనుకొని కొంతమంది అడమటిపోయారంట. దేవునికి స్తోత్రం. సంఘం మంచిగా ఉందండి, సంఘం విస్తరిస్తూ ఉంది, సంఘం ఎదుగుతూ ఉంది, సంఘం ఆశీర్వాదకరంగా ఉంది. అలాంటి సంఘంలోకి వచ్చి ఏం చేశాడు వీడు? లేనిపోయిన సున్నతాచారాన్ని పెట్టాడు. కొంతమంది సరిగా అవగాహన లేని వాళ్ళు, వాక్యం అర్థం చేసుకోలేని వాళ్ళు, పామరులైన కొందరు అతని మాట విని నికోలాస్ చెప్పిందే కరెక్టు. అసలు ఈ అపోస్తలులు ఈ విషయం మనకు చెప్పారా? అపోస్తలులు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కానీ, సంఘ పెద్దల 6 కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఈ నికోలాస్ చెప్పిన కొత్త సంగతి చెప్పారా? ఇతను చెప్పింది కొత్త సంగతి కాబట్టి ఇతను చెప్పినట్టుగా మనం వినాలని కొంతమంది సంఘంతో విభేదించి, అపోస్తలులతో విభేదించి, మిగిలిన సంఘ పెద్దలతో విభేదించి ఈ నికోలాస్ అమ్మటబడి వెళ్ళిపోయారు. వీడు కొత్త లీడర్లాగా తయారయ్యాడు. ఇతనే నికోలాసు. అతనిని వెంబడించేటువంటి వారందరూ కూడా నికోలాయితులు. అర్థమైందా మీకు? ఈ నికోలాస్ సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నాడు? దుర్బోధ ద్వారా పాడు చేస్తున్నాడు. సంఘమా, మీరు జాగ్రత్తగా వినాలి. లైవ్లో చూస్తున్న వాళ్ళు వినండి. సంఘాలను పాడు చేయడం కోసము, విశ్వాసులను దారి తప్పేయడం కోసము, సంఘాన్ని నాశనం చేయడం కోసము, నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడం కోసము నికోలాసు లాంటి వాళ్ళు చాలా మంది నీ దగ్గరికి వచ్చి లేనిపోని దుర్బోధలు చెబుతూ ఉంటారు. వారి మాటలు నువ్వు వింటే నరకానికి, నిత్యనాశనానికి వెళతావు. అపోస్తలుల బోధలోనే మనం ఉండాలి, అపోస్తలుల సిద్ధాంతంలోనే మనం ఉండాలి, యేసు ప్రభు ఆజ్ఞల్లోనే మనం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నికోలాసు లాంటి వాళ్ళని చారనీయకూడదు, వాళ్ళ బోధలు వినకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు, వారిని వెంబడించకూడదు. ఎఫెసు సంఘం ఏం చేసింది? ఈ నికోలాసు బోధలు ఎవరైతే చెబుతున్నారో ఆ నికోలాసుని ద్వేషించి, పండ్రా ఏది మీరు చెప్పేదే, దుర్బోధ చేయడానికి వచ్చారా? జనాన్ని పాడు చేయడానికి వచ్చారా? ఎవర్రా మీరు? పండని గెట్ అవుట్ అని గెంటి పడేశారంట. నికోలాయితులను ద్వేషించారంట. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎఫెసీ సంఘస్థులారా, మీరు నికోలాయితుల క్రియలను ద్వేషించారు, అది నాకు బాగా నచ్చింది. నేను కూడా మీకులాగే నికోలాయితులను ద్వేషిస్తున్నాను. దుర్బోధన ద్వేషించాలి, దుర్బోధన ఖండించాలి. దుర్బోధ క్యాన్సర్ కంటే డేంజరు. క్యాన్సర్ కనుక శరీరంలోకి వస్తే ప్రాణానికే ప్రమాదము. దుర్బోధ కనుక సంఘంలోకి కానీ నీ మనసులోకి కానీ వస్తే నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదము. అర్థమైందా? నికోలాసు అంటే ఎవరు? దుర్బోధకుడు. నికోలాసు అంటే ఎవరు? సంఘాన్ని నాశనం చేసేవాడు. నికోలాసు అంటే ఎవరు? వాక్యము సరిగా అర్థం కానటువంటి వాడు. మిగిలిన అపోస్తలులందరికీ బాగానే అర్థమైంది, సంఘ పెద్దలందరికీ బాగానే అర్థమైంది, వాళ్ళందరూ బాగానే ఉన్నాడు. వీడికి ఒక్కడికే అర్థం కాలేదు. ఎందుకయ్యా అంటే వీడెవడు? యోధామత ప్రవిష్టుడు, బయట నుండి వచ్చాడు. వాడికి సబ్జెక్ట్ లేదు, వాక్య పునాది లేదు. అందువలనే అర్థమయ్యి అర్థం కాని మాటలు పెట్టి జనాల్ని గలిబిలి చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇలాంటి వారిని తరిమి తరిమి కొట్టమని యేసు ప్రభువారు సలహా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నికోలాయితులు అంటే ఎవరో అదొక గుర్తు అన్నమాట. ఏంటి? సున్నతి ఆచారం. సున్నతి ఆచారం అంటే యూదుల ఆచారాలు తెచ్చి సంఘంలో పెడతారు. కొంతమంది శనివారం ప్రార్థన అంటారు, విశ్రాంతి దినం. అది ఎవరిది? యూదులది. యూదులు తెచ్చి క్రైస్తవ సంఘంలో పెడతారు. యూదుల పద్ధతులు తెచ్చి సంఘంలో పెడతారు. యూదుల క్రమాలు తెచ్చి సంఘంలో పెడతారు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. క్రైస్తవులు అనగా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు.
యేసు ప్రభుతోటి సంఘం స్టార్ట్ అయింది, కానీ మోషేతో కాదు, అబ్రహాంతో కాదు, నోవాహుతో కాదు, ఆదాముతో కాదు. నూతన నిబంధన సంఘం అనేది యేసుక్రీస్తు వారు రక్తం కార్చడం ద్వారా సంఘము పుట్టింది. సంఘానికి పునాది ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారు, అపోస్తలులు. వాళ్ళు చెప్పిన మాట వినాలి. కానీ ఈ నికోలాస్ అనేటువంటి వాడికి అర్థమయ్యే అర్థం కాని బోధ, వాడిది బయట కొద్దిగా ఉంది, లోపలిది కొద్దిగా ఉంది. అందుకని సంఘాన్ని గలిబిలి చేయడానికి జనానికి లేనిపోయిన మాటలు చెప్పాడు. అది మొదటి విషయం. మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 6వ వచనంలో ఎఫెసీ సంఘంతో మీరు మాట్లాడుతున్నారు. నికోలాయితుల క్రియలను నేను ద్వేషించుచున్నాను, మీరు కూడా వాటిని ద్వేషిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభువా, నికోలాయితు సంఘాలను, విశ్వాసులను, ఆత్మీయులను పాడు చేస్తూ ఉండగా ఈ అంత్య దినాల్లో ప్రభువా సత్యవాక్యాన్ని ప్రభువా వినిపించండి. ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలనైనా ఏ మనిషిని కాదు ప్రభువా, మిమ్మల్ని వెంబడించేటువంటి గురి మా దేవుడవు నీవే ప్రభువా, మా మాదిరి నీవే ప్రభువా, మా క్రమము నీవే ప్రభువా, మా ప్రధాన కాపరివి నీవే ప్రభువా. నిన్ను వెంబడిస్తూ మిమ్మల్ని చేరేటువంటి భాగ్యము మా అందరికి అనుగ్రహించమని, మా సంఘానికి అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవు,